యువత దేశ సమగ్రతను సమైక్యతను కాపాడే విధంగా కలిసికట్టుగా దేశాన్ని ఉన్నత స్థితిలో ఉంచాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి మంత్రి ఫరూక్ అన్నారు. జాతీయ జెండా పట్ల గౌరవ భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా కళాశాల విద్యార్థులతో 100 మీటర్ల భారత త్రివర్ణ పతాకంతో తిరంగా ర్యాలీకి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో వారు మమేకమయ్యారు. మార్కెట్ యార్డు నుండి గాంధీ చౌక్ వరకు సాగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో జిల్లా కలెక్టర్ మంత్రి పాల్గొన్నారు. జెండా ఎగురవేసి ఐక్యతను ప్రదర్శించేందుకు ఈ నెల 13 నుంచి 15 వరకు ఇల్లు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలలో జెండాలను ఎగురవేయాలన్నారు. దేశభక్తిని చాటుతూ ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగాలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రానున్న ఆగస్టు 15న మనం జరుపుకోబోతున్న 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మన నంద్యాల పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరుపుకుంటున్నాము. గౌరవ మంత్రివర్యులు వారు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మనందరి తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలి, దేశభక్తిని చాటి చెప్పాలి. ముఖ్యంగా ఈ తరం విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా దేశ యొక్క సమగ్రత గురించి, అలాగే భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మన దేశాన్ని కాపాడడానికి ఎటువంటి భద్రత మన దేశం మన ప్రజలందరికీ ఇస్తుంది, అలాగే
విజన్ 2025 స్వర్ణాంధ్ర విజన్ కావచ్చు, అలాగే వికసిత్ భారత్ విజన్ లక్ష్యాలేంటి, ప్రజలు ఏ విధంగా భాగస్వామ్యం అవ్వాలి, వీటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి చేరాలి అన్న ఉద్దేశంతో ఈరోజు హర్ఘర్ తిరంగా ర్యాలీ జరుపుకుంటున్నాం. ఆగస్టు 15వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటి పైన, అలాగే వాళ్ళ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ పైన మన జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.